ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము 6వ వచనాన్ని అందరము కలిసి చదువుకుందాం. ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము 6వ వచనాన్ని దయచేసి పరిశుద్ధ గ్రంథములు తెరచి నాతో అందరూ చదవాలని ఆశపడుతున్నాను. ది బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 1 వర్స్ 6 నాతో కూడా మీరు కూడా చదవాలని కోరుతున్నాను. ప్రారంభించుదాం. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులను గాను చేశాను. ప్రభువు తన వాక్యమును మన వినికిడిలో మన ఆత్మీయ మేలుల నిమిత్తము దీవించునుగాక. ఆమేన్. మళ్ళీ చెబుదాం ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన తండ్రి, యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేయొచ్చు. మా ప్రాణాత్మ జీవనం మీకు అప్పగించుతుండగా పరిశుద్ధాత్ముడు మాతో మాట్లాడినప్పుడు వినగల చెవి, గ్రహించగల మనస్సు, వెంబడించగలిగిన జీవితం నీ వాక్యము చేత మండించబడి ఎముకలు మాకు కలుగు చేయమని మా ప్రాణాత్మ జీవులను మీకు ప్రతిష్ఠించి యేసు నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువు ఆది కాండములో వ్రాయబడినటువంటి సృష్టికి ముందే ఆయన ప్రణాళికను ముందుగా తెలియచేశాడు. మీకు ఒకసారి చెప్పాను, మరొకసారి గుర్తు చేస్తున్నాను. ఆది కాండము మొదటి అధ్యాయము మొదటి వచనానికి, ఆది కాండము మొదటి అధ్యాయము 2వ వచనానికి మధ్య చాలా గ్యాప్ ఉంది. మనము అధ్యాయాలుగా చదువుకుంటున్నాం బైబిల్. ఇప్పుడు బైబిలు అధ్యాయాలుగా లేదు, తర్వాత అధ్యాయాలుగా మార్చబడింది మనకు స్పష్టంగా అర్థం కావడం కోసం. ఆది కాండం మొదటి అధ్యాయం మొదటి వచనానికి, ఆది కాండం మొదటి అధ్యాయం 2వ వచనానికి మధ్య చాలా గ్యాప్ ఉంది. మొదటి వచనంలో ఏమి జరిగింది, 2వ వచనంలో ఏం జరుగుతుందో మనందరికీ తెలుసు. మొదటి వచనంలో ఏముందంటే, ఆది యందు దేవుడు భూమిని ఆకాశములను సృజించాడు. భూమి ఒక్కటే, అనేక ఆకాశం. ఆ తర్వాత 2వ వచనంలోకి వచ్చేసరికి భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. శూన్యముగా నిరాకారముగా అది చేయబడలేదు. యెషయా గ్రంథంలో స్పష్టంగా ఉంటుంది, ఆయన భూమిని సిద్ధపరిచి సృజించాడు, శూన్యముగా చేయలేదని. మరి దేవుడు భూమిని నిరాకారముగా చేయనప్పుడు అది నిరాకారముగా ఎందుకు మారింది? ఏమి జరిగింది? మనం 2వ అధ్యాయంలో ఏదెను తోటని చూస్తాం. కానీ హెస్కేలు 28లో ఏదెను తోట ఉంది. ఆ ఏదెను తోట వేరు, ఈ ఏదెను తోట వేరు. ఆ ఏదెను తోటలో దేవదూతలు, కెరూబులు తిరుగుతున్నారు, ప్రతిష్ఠించబడిన కెరూబులు. కాలుచున్న రాళ్ళు ఉన్నాయి. దేవుని సభాపర్వతం ఉంది అక్కడ. ఇక్కడేముంది? తినుటకు ఆహారము, చూచుటకు రమ్యమైనటువంటి వృక్షములు, జీవవృక్ష ఫలము కలిగిన చెట్టు, మంచి చెడ్డలు తెలివించు వృక్షము మాత్రమే అక్కడ ఉన్నాయి. అది వేరు, ఇది వేరు. మనకు ఎక్కడ దేవదూతలు సృజించబడినట్లు మనకు కనబడదు. వారు ఎప్పుడు సృజించబడ్డారు? కెరూబుగా ఉన్నటువంటి దూత సాతానుగా ఎలా మారాడు? అతడు చేసిన దానిని దేవుడు పాపమని ఎందుకు ఎంచాడు? ఆ దేవదూతను, వానిని వెంబడించిన వారు ఏమైపోయారు? ఆ తర్వాత ప్రభుని ఆలోచన ఏంటి? ప్రభు ఎందుకు నరుని నిర్మించాడు? నరుని నిర్మించినప్పుడు దినములను ఎందుకు ఇచ్చాడు? మొదటి దినము ఆయన అని ఉంది, కానీ ఆ మొదటి దినము నిత్యత్వములో ఉంది, కానీ ఈనాటిలో లెక్కింపబడిన దినాల్లో లేదు కదా. నిత్యత్వములో మొదటి దినం ఏంటి? ఇవన్నీ ఆలోచించినప్పుడు ప్రభుని ప్రణాళికను మనం అర్థం చేసుకోవడానికి దేవుడు మనకి ఈ దినమున ఆ మంచి మాట తెలియజేశాడు. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను
యాజకులను గాను చేశారు. మొదట సృజించబడినటువంటి ఆ సృష్టిలో దేవదూతలు చేయబడ్డారు. పరిశుద్ధ గ్రంథములో లేనిది ఊహతో చెప్పకూడదు. దేవదూతలు సృజించబడిన తర్వాత వారిలో ఒకడు అన్యాయపు వర్తకము తన మనస్సులో పెంచుకున్నాడట. ఏం అన్యాయపు వర్తకం అది? యెషయా గ్రంథం మనందరికీ తెలిసిందే, 15వ అధ్యాయం చూడండి. యెషయా గ్రంథము 15వ అధ్యాయం. క్షమించండి, 14వ అధ్యాయం. యెషయా గ్రంథము 14వ అధ్యాయం 12 నుండి చదువుతున్నాను. నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. యెషయా గ్రంథము 14:12. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశము నుండి పడితివి? జనములను పడగొట్టి నీవు నేలమట్టం వరకు ఎట్లు నరకబడితివి? నేను ఆకాశమునకెక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును. ఉత్తర దిక్కునున్న సభాపర్వతము మీద కూర్చుండును, మేఘ మండలము మీదికెక్కుదును. తర్వాత మాట చూడండి, చదవడానికి కూడా బాధగా ఉంటుంది. మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందునని నీవు మనస్సులో అనుకుంటివి కదా. దేవుని బిడ్డలారా, నేను మరి ఒకసారి చెప్తున్నాను, గాడ్ డిడ్ నాట్ క్రియేట్ సేటన్. దేవుడు సాతానును సృజించలేదు. సాతానుగా సృజించబడుట బైబిల్లో ఎక్కడా రాయబడలా. మరి సాతాను ఎక్కడి నుంచి వచ్చాడు? యెహెజ్కేలు 28వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 13 నుండి నేను చదువుతున్నాను, గమనించండి. యెహెజ్కేలు 28:13 నుండి నేను చదువుతున్నాను. యెహెజ్కేలు 28వ అధ్యాయము 13 నుండి నేను చదువుతున్నాను. దేవుని తోటయగు ఏదెనులో నీ ఉంటివి, మాణిక్యము, గోమేధికము, సూర్యకాంతమణి, రక్తవర్ణపు రాయి, సులిమాని రాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యము అను అమూల్య రత్నములతోనూ బంగారముతోనూ నీవు అలంకరింపబడి ఉన్నావు. నీవు నియమింపబడిన దినమున పిల్లల గ్రోవులు వాయించువారును నీకు సిద్ధమైరి. అభిషేకము నొందిన కెరూబువై ఒక ఆశ్రయముగా నీవు ఉంటివి. అందుకే నేను నిన్ను నియమించి తిని, దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతము మీద నీవు ఉంటివి. కాలుచున్న రాళ్ల మధ్యన నీవు సంచరించుచుంటివి. నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీ యందు కనబడు వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడుగా ఉంటివి. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయము పెంచుకొని పాపము చేయుచు వచ్చితివి గనుక దేవుని పర్వతము మీద నీ ఉండకుండా నేను నిన్ను అపవిత్రపరిచితిని. ఆశ్రయముగా ఉన్న కెరూబు, కాలుచున్న రాళ్ల మధ్య నీవు ఇకను సంచరింపవు. నిన్ను నాశనము చేసి తిని, నీ సౌందర్యము చూచుకొని నీవు గర్వించిన వాడవై, నీ తేజస్సు చూచుకొని నీ జ్ఞానమును చెరుపుకుంటువి. ఇంకా చదువుకుంటూ వెళ్తే చాలా. సాతానును దేవుడు సృజించలేదు. దేవుడు తనకిచ్చిన గౌరవాన్ని వాడు మనస్సులో అన్యాయపు వర్తకంగా పెంచుకొని త్రోయబడి సాతానుగా పిలువబడి. వేకువ చుక్క నుండి ఇందాక మనం చదువుకున్నాం. ఎవరి వేకువ చుక్క? వేకువ చుక్క అనే పేరు యేసుక్రీస్తుది. ప్రకటన 22వ అధ్యాయంలో చదువుకుంటాం. మరి వీడికి ఎందుకు పెట్టబడిందంటే, వాడు క్రీస్తు సారూప్యములో మనలను మోసం చేయాలని ప్రయత్నిస్తాడు. బైబిల్లో మనం చదువుకుంటే ఏది దేవుడు అనబడునో, ఏది హెచ్చించబడునో దానికంతటికి పైగా తను తాను హెచ్చించుకుంటాడని తెస్సలోనిక 2వ పత్రిక 2వ అధ్యాయంలో చూస్తాం. మెస్సయ్య యేసుక్రీస్తు. కానీ యేసుక్రీస్తును వారు అంగీకరించనందున వాడు క్రీస్తు వల్లే. అందుకే మనం క్రీస్తు విరోధి, అంత్యక్రీస్తు అంటాం. తను కనుపరుచుకోవడానికి ప్రయత్నిస్తాం. క్రీస్తు సారూప్యము ధరించుకొని ఇతరులను మోసం చేయాలని ప్రయత్నం. అందుకే వాని పేరు వెలుగుదూత వంటి వేషము ధరించుకున్నాడు. వెలుగుదూత యేసుక్రీస్తు.
తాను వెలుగుదూత వేషము ధరించుకున్నాడు. దేవుడు వారిని పడద్రోశాడు. అందుకే ఆదికాండము 1వ అధ్యాయము 2వ దినము చూడండి, మంచిదిగా చూచిన అని వ్రాయబడలా. 1వ దినము మంచిదిగా చూచిన అని ఉంటుంది, 3వ దినము మంచిదిగా చూచిన అని ఉంటుంది, 4, 5, 6 అన్ని దినాలకి మంచిది అన్నాడు. 2వ దినము మంచిదిగా చూచిన అని వ్రాయబడలా. ఏమి సృజించబడింది 2వ దినమున? ఆకాశం. ఆకాశం చెడ్డదని నేను అనడం లేదు. ఎఫెసీ 6 ప్రకారం ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహం. ఇప్పుడు వాడు ఆత్మ గనుక వానిని మరణమునకు అప్పగించకూడదు. ఆత్మకు మరణము లేదు కనుక ఆత్మ అయిన సాతానుని మరణమునకు అప్పగించలేము. అందుకే వాడు ఇంకా బతుకున్నాడు. చాలామంది అంటారు సాతాను దేవుడు సంపొచ్చు కదా. దేవుని సంగమ ఒక మాట మరలా జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు తన్ను తాను కాదనలేడు. హీ కెన్ నాట్ డిజోన్ హిమ్సెల్ఫ్. దాన్ని స్పష్టంగా ఏమి రాశాడంటే, ఆయన తన స్వభావమునకు విరుద్ధముగా ఏదియూ చేయనేరు. అందుకే వానిని దాచి ఉంచాడు, బంధించి ఉంచాడు. వాడి ఆత్మ నిత్య నరకానికి అప్పగించబడినట్లే, నిత్యము నరకానికి, శిక్షకు, అగ్నికి అప్పగించబడినట్లే. అందుకని దేవుడు యెషయా గ్రంథంలోనే ఒక మాట అంటాడు, చదవటానికి సమయం చాలదు. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు అని ఉంది బైబిల్. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురం చేయుదురు. దేవుడు నరులను ఎందుకు నిర్మించాలనుకున్నాడంటే ఆయనను స్తుతించుటకు, ఆయనను ఘనపరచుటకు, ఆయన నామమును హెచ్చించుటకు ఆయనకు కావాలనిపించింది. అందుకే మనల్ని నిర్మించుకున్నాడు. మనుష్యుడికి తాను ఎందుకు నిర్మించబడ్డాడో తెలియదు. గమనించండి, ప్రతి వ్యక్తిని తన కోసమే బ్రతుకుతాడు. తనను, తన కుటుంబాన్ని, తన బ్రతుకును భద్రపరచుకోవడానికే నరుడు బ్రతుకుతున్నాడు. దేవుడు నిర్మించినందుకు కాదు. పనులు చేసుకోవద్దని చెప్పలేదు దేవుడు. కాపాడుకో, మీ కుటుంబాన్ని భద్రపరచుకోవద్దని చెప్పలేదు, పోషించుకోవద్దని చెప్పలేదు. ఆయన చెప్పింది ఏంటంటే, నీవు నిర్మించబడినప్పుడు నీ పిలుపును నువ్వు గుర్తించి నీవు చేయు ప్రతి పని యందు దేవుని నామమును ఘనపరచు, ఆయనకు ప్రాధాన్యత ఇవ్వు. 10 ఆజ్ఞలు ఉన్నాయండి. 10 ఆజ్ఞల్లో మొదటి 4 ఆజ్ఞలు దేవుని గురించి, తర్వాత 6 ఆజ్ఞలు తల్లిదండ్రులు, స్నేహితులు, బంధువులు, ప్రియులు, భార్య, వీరి గురించి. కొత్త నిబంధనలో 2 ఆజ్ఞలు ఉన్నాయి. రెండవది నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించమన్నాడు. కానీ మొదటి దానికి వస్తే నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ దేవుని గురించిన జ్ఞానము మనుషులకు లేక వారి కోసమే బ్రతుకుతారు. దేవుడు సృజించినటువంటి దినములలో మొదటి 6 దినాలలో ప్రతిరోజు చేయబడింది దేవుని కొరకే బ్రతుకుతుంది. వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగింది. వెలుగు దేవుని స్తుతిస్తుంది, రాత్రి దేవుని స్తుతిస్తుంది. ఆకాశ మండలమందు దురాత్మల సమూహమున్న ఆకాశములు దేవుని మాటకు లోబడుచున్నది. 3వ దినమున చేయబడినటువంటి ఈ చెట్లు, ఫలములనిచ్చు చెట్లు దేవుని స్తుతించుచున్నాయి. మనందరికీ గుర్తే, నీ పండు ఇకను ఎవడును తినకుండును గాక అని అంజురపు చెట్టు అంటే అది ఎండిపోయింది. దేవుడు శపించలా, దేవుని మాటకు లోబడింది. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు ఇవన్నీ కూడా ప్రభువును స్తుతించడానికి. పక్షులు, మత్స్యములు ఇవన్నీ 5వ దినమున చేయబడి అవి దేవుని స్తుతిస్తున్నాయి. 6వ దినమున ప్రాకు పురుగులు, జంతువులు చేయబడి అవన్నీ దేవుని స్తుతిస్తున్నాయి. నరుడు తప్ప. నరుని మీద దేవునికి ఎంత ప్రేమ అంటే, నరుని సృజించిన తర్వాత వాడు పాపము చేస్తే, అపవాది చేసినట్టు పాపము చేస్తే వాడు కూడా ఇక నిత్య నరకానికి వెళ్తాడు. అపవాది ఎలా నిత్య నరకానికి అప్పగించబడ్డాడో అలాగే నరుడు కూడా పాపం చేస్తే నిత్య నరకానికి వెళ్తాడు. యోబు అంటాడు, ఆదాము పాపమును తన హృదయములో దాచుకొనినట్లు నేను దాచుకుంటే నేను యెహోవా దృష్టికి నిందగలిగినవాడు.
ఇప్పుడు నేను పాపము చేస్తే నిత్య నరకానికి అప్పగించబడతా. కాబట్టి దేవుడు నా మీద ఎంత ప్రేమ అంటే, పాపము చేస్తే పశ్చాత్తాపపడడానికి, పాపము చేస్తే శిక్షించబడడానికి, పాపము చేస్తే కొట్టబడి దేవుని వైపు మరలా తిరగడానికి శరీరమునిచ్చాడండి. శరీరం లేకపోతే ఒక్కసారి పాపం చేస్తే నిత్య నరకం. ఇప్పుడు నరుడు శరీరము కలిగి దేవుడు క్షమిస్తున్నాడని అనుకుంటూ పాపం చేస్తూనే ఉన్నాడు, క్షమించబడుతున్నానని అనుకుంటున్నాడు. ఎందుకంటే దేవుడు కొట్టలేదు కాబట్టి. వెంటనే దేవుడు ఎందుకు ఇచ్చాడు శరీరము? ప్రభువు వైపు తిరిగి శరీరమందు కూడా ప్రభువును ఘనపరచాలి. ప్రభువుకు అన్ని ముందే తెలుసు. కొంతమంది అంటుంటారు, దేవుడు మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షాన్ని ఎందుకు సృజించాలండి? నరుడు పాపం చేస్తాడని దేవుడికి తెలియదా? ఆయన సమస్తం నెరిగిన వాడు కదా అంటారు. అపవాది చేసిన పనులను బట్టి దేవుడు ముందుగానే నరుని గూర్చిన జ్ఞానము లేకపోతే ఆలోచన కలిగిన వాడై నరుని సృజించేటప్పుడు శరీరమునిచ్చాడు. ఈ శరీరము పాపము చేస్తుందని తెలిసి ఆజ్ఞ ఇచ్చాడు, ఈ పండు తినవద్దని. తింటే కలిగే కాన్సిక్వెన్సెస్ చెప్పాడు. అయినను వాని రక్షణ గురించి దేవునికి ఆలోచన ఉంది. ఇప్పుడే కాదండి, భూమికి పునాదులు వేయబడక మునిపే నరుని గురించి, నిన్ను నన్ను గురించి ఆలోచించాడు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం. ఇంతకుముందు చదివిన వాక్య భాగమే మరలా చదువుతున్నాను. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం. నాలుగు 6 వచనాలు కలిసి ఉన్నాయి. అది నేను చదువుతున్నా. 7 వరకు, 4 నుంచి 7 వరకు ఎవరైనా చదవండి. తన కృపయందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపే మనలను కుమారులుగా స్వీకరించడానికి, తన రక్తమును మన కొరకు చిందించడానికి జగత్తు పునాది వేయబడక మునుపే. చదవండి. ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొని. ఎప్పుడున్నాడండి యేసుక్రీస్తు? మనం అనుకుంటాం యేసుక్రీస్తు మొన్న పుట్టాడని. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే జగత్తు పునాది వేయబడక మునుపే, ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ క్రైస్ట్ ఇన్ గాడ్స్ థింకింగ్. యేసయ్య పుట్టాడని అనలేదు, దేవుని ఆలోచనలలో. చదవండి. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. చూసారా? అప్పుడే దేవుడు జగత్తుకు పునాది వేయబడక మునుపే నీకు నాకు రక్షణ ఇవ్వాలని క్రీస్తును గూర్చిన ఆలోచనను అప్పుడే దేవుడిచ్చి క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనానికి, ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనానికి మధ్య జరిగిన అనేక పరిణామాలను దేవుడు జ్ఞాపకం చేసుకో. నరుడు సృజించబడేటప్పుడు పాపముతో ఉండకూడదని, దేవుని ఆత్మ పరిశుద్ధమైనది, ఆ ఊపిరి పరిశుద్ధమైనది మనలో ఉన్నది, కానీ ఈ శరీరము పాపముతో ఉండకూడదని ఏ మంటితో దేవుడు నరుని నిర్మించాలనుకున్నాడో ఆ మంటి మీద తన ఆత్మనుంచాడు. అగాధ జలములు కమ్మి ఉండెను, ఆ జలముల మీద దేవుని ఆత్మ అల్లాడుచున్నది. పొదిగాడండి. మన్ను మంటిది, పాపముది కాకూడదు, సృజించబడే ఈ దేహము పాపముది కాకూడదని దాని మీద పొదిగి దాన్ని పరిశుద్ధంగా కాపాడి నరుని నిర్మించి నరుని నాసికారంధంలో జీవవాయువును ఊది తన కొరకు ఆయన చేసుకున్నాడు. మనుష్యుడు పాపియా?
యోబు 33:4 ఉంటుంది, దేవుని ఆత్మ నన్ను సృజించెను, ఆయన శ్వాసము నాకు జీవమిచ్చెను. చాలా చోట్ల వింటాం మనం పుట్టుకతో పాపులమని. దట్స్ ఎ ఫూలిష్ వర్డ్ దట్ ఐ హ్యావ్ ఎవర్ హర్డ్. నేను దేవుని వలన నిర్మించబడిన వాడును. నేను పాపినని చెప్తే నా దేవుడు పాపమును సృజించాడా లేక పాపములో ఉన్న నన్ను సృజించాడా? మనం చదువుకున్న వాక్య భాగం ప్రకారం ప్రభువు నన్ను పరిశుద్ధునిగా సృజించాడు. ఆ పరిశుద్ధముగా సృజించబడిన నాలోనికి పాపం వచ్చింది. అందుకే రోమ 5వ అధ్యాయంలో అంటాడు, మనుష్యులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను. అంతేగాని మనుష్యుడు పాపిగా పుట్టి పాపము చేసినందున కాదు, పరిశుద్ధుడుగా పుట్టి పాపము చేసి పాపి అయినందున మరణం అందరికీ సంప్రాప్తమాయ. యేసయ్య ఎందుకు చచ్చిపోయాడు అని చెప్పగలరా? మన కోసం, మన పాపాల కోసం అనే మాట పక్కన పెట్టి ఇంకో మాట చెప్పండి. యేసయ్యకు మరణం ఎందుకు వచ్చింది? మరియ గర్భములో ఆయనకివ్వబడిన శరీరము పాప శరీరాకారము గనుక. సో మనుషులు పుట్టుకతో పాపులు కాదు, పుట్టుకతో పాప స్వభావము కలిగిన శరీరమును కలిగి ఉన్నారు. అందుకే మనం మరణిస్తున్నాం. మరణించవలసిన అవసరం లేదు మనం పాపం చేయకపోతే, కానీ మన దేహమే పాప శరీరాకారం, బైబిల్లో వ్రాయబడిన మాట. అలాంటి మనము పాపము చేసి దేవునికి దూరం అవుతుంటే దేవుడు ఒక ప్రణాళిక వేసుకున్నాడు. ఆ ప్రణాళికే ఆదికాండము 3వ అధ్యాయం 10వ వచనం చదవండి ఎవరైనా. ఆదికాండం 3:10. అందుకతడు, నేను తోటలో నీ స్వరము విన్నప్పుడు దిగంబరినిగా నించుని కనుక భయపడి దాగికొంటినని. చదవండి. అందుకాయన, నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా అని అడిగాను. అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొని నాకు ఇయ్యగా నేను తింటినని. చాలు. ఆదాము పాపం చేశాడు. అవ్వ పాపం చేసిందా? అవ్వ మోసపరచబడింది, ఆదాము పాపం చేశాడు. కానీ పాపము చాలామంది అవ్వ చేసిందంట. బైబిల్లో వ్రాయబడిన ఆ మాటల ప్రకారము పాపము చేసినది ఏక శరీరము, ఆదాము అవ్వలు. ఎందుకంటే ఆదాము ఆ పండు తిన్నప్పుడు ఆమె కన్నులు, అవ్వ పండు తిన్నప్పుడు ఆమె కన్నులు తెరవబడలేదు, ఆమె సిగ్గుపడలేదు. పాపము చేయకముందు దిగంబరులే, పాపం చేశాక దిగంబరులే. మరి ఎందుకు సిగ్గుపడ్డారు, ఎప్పుడు సిగ్గుపడ్డారంటే ఆదాము ఆమెతో కలిసి ఆ ఫలము తిన్నప్పుడు ఇద్దరి కన్నులు తెరవబడాను. ఎవరు చేసినట్టు పాపం? ఇప్పుడు ఇద్దరు. అందుకే దేవుడు ఆదాముని అడిగాడు, నువ్వు తిన్నావా అంటే ఆమె ఇచ్చింది, తిన్నాను. అప్పుడు ప్రభువు చెప్పిన ఆజ్ఞ ఏంటంటే, స్త్రీకి సంతానం ఇస్తాను నేను, పురుషుని ప్రమేయం లేకుండా. మనం పురుష సంతానం, కానీ దేవుడు స్త్రీ సంతానమును తీసుకొచ్చి ఆ సంతానము చేత నీ పాపమును తీసివేస్తాడు. ఇదే క్రీస్తును గురించిన ప్రవచనం. ఈయన ఈ లోకములోనికి ప్రతిసారి వచ్చాడండి. ప్రవక్తల ద్వారా ప్రకటించబడ్డాడు, యాజకుల ద్వారా బలిలో కనబడ్డాడు. ఇన్నిసార్లు కనబడిన బుద్ధి రాలా. అందుకే తగిన కాలమందు క్రీస్తుగా పుట్టాడు. చాలామందికి ప్రపంచంలో అనేకమైన ఎక్కువ భాగానికి యేసయ్య తెలుసు, క్రీస్తు తెలియదు. ఇద్దరు వేరని చెప్పడంలా చాలామందికి యేసయ్య తెలుసు, ఎలా స్వస్థపరుస్తాడు, ప్రార్థనకు జవాబిస్తాడు,
కష్టాలు వస్తే కన్నీరు తుడుస్తాడు. యేసయ్య ఏం చేశాడు? ఈ లోకంలో ఉన్నప్పుడు కుంటివారికి కళ్ళు ఇచ్చాడు, కాళ్ళు ఇచ్చాడు, గుడ్డివాడికి కళ్ళు ఇచ్చాడు, చచ్చిపోయిన వాళ్ళని లేపాడు. మనం ప్రకటించేది అదే. యేసయ్య అంటే ఈ రోజుల్లో ప్రకటన అదే. కానీ క్రీస్తు తెలుసా నీకు? క్రీస్తును ప్రకటించలేమండి. యేసును ప్రకటించవచ్చు, క్రీస్తును ప్రకటించలేము. మరి ఏం చేయాలి? క్రీస్తును అనుభవించాలి, క్రీస్తును రుచి చూడాలి. యేసయ్యను గురించి ఎవరికైనా చెప్పొచ్చు, నీకోసం చచ్చిపోయాడు యేసయ్య అని, దాన్ని సువార్త అంటాం. కానీ క్రీస్తును అనుభవించాలి. అనుభవించడం అంటే ఆయన మరణమును సమాన అనుభవం నీకు కావాలి. అది క్రీస్తును అనుభవించుట. ఆయన పాతి పెట్టబడిన అనుభవము నీకుండాలి. అది క్రీస్తును అనుభవించుట. ఆయన పునరుద్ధానమును నీ శరీరము ద్వారా లోకానికి చూపించగలగాలి. దానిని క్రీస్తును అనుభవించుట. నిన్ను చూచిన వాడికి యేసయ్య మాత్రము కనబడితే చాలదు, క్రీస్తు కూడా కనబడాలి. అందుకే అపోస్తలుల కార్యం 2:36 అంటాడు, మీరు సిలువ వేసిన ఈ యేసుని దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడు. యేసయ్యను వినిన ప్రతివాడు మారు మనసు పొందాలి. పొందకపోతే ఏమి జరుగుతుందో నేను క్లుప్తంగా చెప్పి ముగిస్తాను, మనకు సమయం ఎక్కువ ఉండడం లేదు. ఏమి జరుగుతుంది? ప్రభువు నన్ను ఎంతగా ప్రేమించాడో మనం ఇక్కడ చదువుకున్నాం. ప్రకటన 1వ అధ్యాయంలో ఆయన మనలను తన తండ్రి యగు దేవుని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసింది. అది తెలియని మనము ఆ రాజ్యం నుండి పక్కకు పోతాం, ఆ యాజకత్వాన్ని చెయ్యం. రాజ్యం నుండి పక్కకు పోవడం అంటే ఇదే ప్రకటన 2వ అధ్యాయంలో ఎఫెసు సంఘముతో మాట్లాడుతూ ప్రభు అంటాడు, నువ్వు ఏ స్థితి నుండి పడితే అది జ్ఞాపకం చేసుకో. చాలామంది క్రైస్తవులకు వారు పడిపోయిన చోట సుఖంగా ఉంటుంది. లేస్తే నడవాలి, పరిగెత్తాలి, కూర్చుంటే మోకరించి నిద్రపోతే ఎంత బాగుంటుంది. దేవుని సంగమా, నువ్వు పడిపోయిన స్థితి నుండి లే. ఎఫెసు సంఘంతో అంటున్నాడు దేవుడు, ఒకవేళ నీవు లేవకపోతే నేను నిన్ను నీలో నుండి దీపస్తంభాన్ని తీసివేస్తాను. దీపస్తంభం అంటే దేవుని శరీరము, ఆలయము. ప్రభువు నిన్ను కొట్టివేస్తాడు. ఆయన నిన్ను ఓ బ్రాంచ్గా కలిగి ఉన్నాడు, చెట్టుకు కలిగిన కొమ్మ, దాన్ని కొట్టివేస్తాడు. ప్రభువు నిన్నెందుకు సృజించాడో నువ్వు ఎరుగకుండా ఉంటే తన రాజ్యంలో నుంచి నిన్ను రాజ్యం నుంచి తీసేయడం అంటే ప్రభువు కంటు కట్టబడిన అనుభవం నీకున్నదు, తొలగించడం. నేనేం తప్పు చేశానండి? యేసయ్యను నమ్ముకున్నాను, ప్రతి ఆదివారం దేవుని ఆలయానికి వెళ్ళాను, జీవాహారములో పాలు పంపులు పొందాను, కానుకలు ఇచ్చాను, మరి నేనేం తప్పు చేశానంటే ప్రభు అంటున్నాడు, ఇవన్నీ బాగానే ఉన్నాయి, ఫలభరితమైన జీవితం ఇది. ఆకులున్నాయి, ఫలములు ఎక్కడ? యాజకునిగా చేశాడంట నిన్ను. యాజకుడు అంటే అర్థం ఏంటండి? యాజకుడు అంటే తన స్వరక్తముతో దేవుని ఆలయములోనికి వెళ్ళి ప్రభువుని ఆరాధించువాడు యాజకుడు. నీ రక్తముతో ఎప్పుడైనా దేవుని సన్నిధిలో ఆయనను ఆరాధించావా? రక్తంతో ఆరాధించడం అంటే నన్ను కోసుకొని నా రక్తం తీసుకొని వెళ్ళడం కాదు. నాలో నివసించుచున్న ఆత్మ నా ప్రాణమైన రక్తముతో కలిసి దేవుని ఆరాధించగలిగిన అనుభవంలోనికి ఎదగగలుగుట. రక్తముతో యాజకత్వం ఉందా? ఈ యాజకత్వం నీకు రావాలని ప్రభువు 7 సార్లు నీతో మాట్లాడాడు. నాట్ 1 time 2 times, 7 times. ఎప్పుడు మాట్లాడాడని నువ్వు అనవచ్చు. ఎఫెసు సంఘముతో మాట్లాడినప్పుడు ఫస్ట్ టైం, స్ముర్నా సంఘముతో మాట్లాడినప్పుడు సెకండ్ టైం, తుయతైర సంఘముతో పెర్గము సంఘముతో మాట్లాడినప్పుడు థర్డ్ టైం, తుయతైర సంఘముతో మాట్లాడినప్పుడు ఫోర్త్ టైం, సార్దీస్ సంఘంతో మాట్లాడినప్పుడు ఫిఫ్త్ టైం, ఫిలిపియా సంఘంతో మాట్లాడినప్పుడు 6th టైం, లవోదికీయ సంఘంతో మాట్లాడినప్పుడు
7 సంఘాల ద్వారా 7 సార్లు మాట్లాడాడు. మరి మారు మనసు పొందకపోతే, మారు మనసు పొందితే ప్రభువు నిన్ను తీసుకుని వెళ్ళడానికి మధ్యాకాశంలోనికి వస్తాడు. మారు మనసు పొందకపోతే 7 ఏండ్ల శ్రమలలో నువ్వు ఉంటావు. ప్రకటన గ్రంథంలో దేర్ ఆర్ 3 గ్రూప్స్, లేకపోతే 3 పీపుల్ గ్రూప్స్. 1 ఇశ్రాయేలీయులు, వాళ్ళని ప్రకటన గ్రంథం పరిశుద్ధులు అంది. 2 అన్యజనులు. 3 క్రైస్తవులు. ఈ క్రైస్తవులు అనే వాళ్ళు ఎత్తబడతారు. అంటే క్రీస్తుని నమ్మి చర్చిలకు వెళ్ళే క్రైస్తవుల గురించి నేను మాట్లాడడం లేదు. ఇందాక నేను చెప్పాను, ఆయన దేహములో ఒక అవయవమై ప్రభు కొరకు ప్రాణము పెట్టగల విశ్వాస పరిణితి కలిగిన వారిని దేవుడు తీసుకొని వెళ్తారు. మరి క్రైస్తవులలో విడిచిపెట్టబడితే వాళ్ళు అన్యజనులతో లెక్కించబడతారు, కానీ వాళ్ళకి వేరే పిలుపు ఏముండదు. ఆ 2 గ్రూప్స్ ఉంటాయి. ప్రకటన 7వ అధ్యాయముతో క్రైస్తవులు సంఘం ఎత్తబడింది. 8 నుంచి 11 వరకు 3.5 సంవత్సరాల శ్రమల కాలం. 11 నుండి 19 వరకు మిగతా 3.5 సంవత్సరాల శ్రమల కాలం, 7 ఏండ్ల శ్రమల కాలం. 20వ అధ్యాయములో 1000 ఏండ్ల పాలన. 20వ అధ్యాయం చివరి భాగంలో తీర్పు. చాలామంది ప్రకటన గ్రంథాన్ని చదువుకుంటారు, జనరల్గా చదివేస్తారు. అలా చదవద్దు. నేను చెప్తున్నాను, మొదటి అధ్యాయాన్ని వేరుగా చదువుకోండి. 2-3 అధ్యాయాలను ఒకసారి చదవండి. 4-5 అధ్యాయాలు ఒకసారి చదవండి. 6 వేరుగా చదవండి, 7 వేరుగా చదవండి. 8 నుంచి 11 వరకు ఒక విధంగా చదవండి. 12 నుంచి 15 వరకు ఒకలాగా చదవండి. 16, 17 వేరు, 16, 17, 18 వేరు, 19 వేరు, 20 వేరు, 21 వేరు, 22 వేరు. అలా విభజించుకొని చదివితే మీరు దేవుని ప్రణాళికను అర్థం చేసుకుంటారు. మిగతా పుస్తకాలు చదివినట్టు చదవ. దేవుని సంగమా, ప్రభువు చెప్తున్న మాట, ఆయన మనలను ప్రేమించి తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించి మన ద్వారా ఆయన తన నామానికి మహిమను, ఘనతను, ప్రభావమును ఆపాదించుకోవచ్చు. మరి అలా చేయబడిన నీవు ప్రభువు కొరకు బ్రతుకుతున్నావా? నీకు ఇవ్వబడిన యాజకత్వాన్ని కొనసాగిస్తున్నావు? నీకు ఇవ్వబడిన పిలుపు ప్రకారం బ్రతుకుతున్నావు? ఆయన రాజ్యములో ఆయన నిమిత్తము ప్రాణము పెట్టగల పరిశుద్ధతను కలిగి ఉన్నావా? ఈ రోజుల్లో దుఃఖకరమైన విషయం ఏంటంటే, క్రైస్తవుడికి తన పిలుపు తెలియదు. క్రైస్తవుడికి తాను ఎందుకొరకు, ఎలా ప్రభువు నన్ను నిర్మించాడు దాని కొరకు బ్రతకాలన్న సత్యము తెలియదు. క్రైస్తవుడుగా బ్రతుకుతున్నాడే తప్ప క్రీస్తు పిలుపుకు వారసుడుగా బ్రతకడం మర్చిపోయాడు. అందుకే అంత్య దినాలలో దేవుడు మనతో ప్రకటన గ్రంథం ద్వారా మాట్లాడు. చివరిగా ముగింపులో ఒక మాట చెప్తున్నాను. పోయిన వారం యెరూషలేము క్షేమము కొరకు ప్రార్థన చేయటం ఎందుకో నేర్చుకున్నాం. నీకు తెలుసా? యు ఆర్ ద పార్ట్ ఆఫ్ జెరూసలేం. యెరూషలేం కొరకు ప్రార్థన చేయడం అంటే ఎక్కడో ఉన్న యెరూషలేం పట్టణం కొరకు కాదండి. యెరూషలేములో నీవు కూడా ఒక భాగమే. ఎందుకంటే యెరూషలేము, మీరు ప్రకటన గ్రంథం చదువుకోండి 21వ అధ్యాయం, యెరూషలేము పరలోకము నుండి దిగి వచ్చున్న వధువు. నువ్వు వధువు కాదా క్రీస్తుకి? యెరూషలేములో నీవు ఒక భాగము కాదా? అది క్రీస్తు వధువు అయితే నీవు క్రీస్తు వధువు కాదా? ఇంకా ప్రత్యేకమైన మాట ఉంది 21వ అధ్యాయంలో, రమ్ము నేను నీకు క్రీస్తు భార్యను చూపించదని. ఎవరి భార్య? మనము లేమా? ఆ భాగములో, ఆ పట్టణములో భార్యని పిలుబడే ఆ పిలుపులో నీవు నేను లేమా? యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేయటంటే క్రీస్తు శరీరములోని అవయవమైన మన కొరకు కూడా ప్రార్థించుకోవాలి. దేవుని బిడ్డ, నీ పిలుపును గుర్తించు. నువ్వెందుకు నిర్మించబడ్డావో ఎరువు.
నువ్వు ఎవరి కొరకు ఎలా బ్రతకాలో గుర్తించి యెరూషలేములో భాగమై ప్రభు వచ్చు వరకు నీ విశ్వాసమును కాపాడుకో. ప్రభు నిన్ను దీవించునుగాక. ఆమేన్. తలలోంచి ప్రార్థన చేసుకో. Thank you and God bless you.